ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో 12వ వారం నామినేషన్స్‌లో గనుక మనం చూసినట్టయితే, ఆరుగురు ఉన్నారు కదా! ఓజీ క్లాన్ వాళ్ళు. అంటే విష్ణుప్రియ, యష్మి అంటే పాత వాళ్ళు, వైల్డ్ కార్డ్స్ వాళ్ళు కాకుండా ఆల్మోస్ట్ ఆరుగురు నామినేషన్స్‌లోకి ఎళ్ళిపోయారు. అయితే బయటకెళ్ళిపోయిన వాళ్ళు ముఖ్యంగా సోనియా, నిఖిల్ ఫ్రెండ్స్ కదా! సో, సోనియా నిఖిల్‌నే నామినేట్ చేసింది. నైనిక, నబిల్ ఫ్రెండ్స్. నైనిక నబిల్‌ని నామినేట్ చేసింది. పృథ్వీని బేబక్క నామినేట్ చేసింది. పృథ్వీకి, బేబక్కకి మధ్య పెద్ద రచ్చ జరిగింది. అట్ ద సేమ్ టైమ్ విష్ణు నామినేట్ చేశారు. తను తన సొంత గేమ్ ఆడటం లేదని. ఇక బేబక్క, పృథ్వీ గొడవ అయితే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. యష్మి కూడా నామినేషన్స్‌లో వచ్చింది. ఎవరైతే నిఖిల్‌కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు యష్మిని నామినేట్ చేశారు. ఇక ప్రేరణని, నిఖిల్‌ని సోనియా నామినేట్ చేయడంతో ఒక్కసారిగా నామినేషన్స్ యూ టర్న్ తిరిగింది. ఇక నబీల్ అండ్ నైనిక ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కదా! కానీ నైనిక నబీల్‌ని నామినేట్ చేయడం చాలా తప్పనిపించింది నాకైతే. ఎందుకంటే సీత, నైనిక బెస్ట్ ఫ్రెండ్స్. సీత వెళ్ళిపోతూ కూడా నబీల్‌నే విన్నర్‌గా చూడాలనుకుంది. అలాంటి సీత నబీల్ బయటికెళ్ళిన తర్వాత నబీల్ విషయంలో ఎందుకిలా మారిందో తెలియటం లేదు. కానీ పాపం అవినాష్ విషయంలో తను ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన తర్వాత కూడా తనకి ఇటువంటి నామినేషన్స్ పడడం నబీల్‌కి పెద్ద ఎదురు దెబ్బ. ఇక ఈ దెబ్బతో యష్మి, నిఖిల్ మధ్య అసలు ఏం జరుగుతుందనేది బయట పెట్టాలి. బిగ్ బాస్ అన్నీ కవర్ చేసేస్తున్నాడు. నిఖిల్ పాయింట్స్ బయట పెట్టట్లా, మనకు చూపించట్లా. ఈవెన్ లైవ్‌ని కూడా దాచేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ యష్మి విషయంలో జరుగుతుంది. పృథ్వీ, విష్ణు విషయంలో జరుగుతుంది కూడా. లైవ్‌లో కూడా కనీసం చూపించకుండా మొత్తం దాచేసి అందరిని విక్టిమ్ కార్డ్స్ ప్లే చేస్తున్నాడు బిగ్ బాస్. కుట్ర అని చెప్పొచ్చు ఇది. మొత్తం ఆరుగురిని కూడా నామినేషన్స్‌లో ఏసాడు. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ అన్నవాళ్ళు కదా! వాళ్ళందరూ నామినేషన్స్‌లోకి వెళ్ళిపోయారు. మరి చూద్దాం ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనేది.